జూన్ 2 దేవుని వాక్య ధ్యానం. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో మన మంత్రం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియా విశ్వాసులారా, ప్రభువులో మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు హబక్కూకు అచంచలమైన విశ్వాసాన్ని కనబరచటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి మేలుల గురించి, ఆయన తన జీవితాన్ని నూతన పరచాలి అనే ఉద్దేశంతో దినములు సంవత్సరములు జరుగుతూ ఉండగా నన్ను నూతన పరచు అని ఒక రకమైన ప్రార్థనతో ప్రారంభింపబడిన ఈ అధ్యాయం చివరిలో ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడవచేయును అనే నమ్మకంతో ముగించటం చాలా గొప్ప విశ్వాసానికి సూచనగా ఉంది. చాలాసార్లు మన ప్రార్థన ప్రారంభం ఎలా ఉంటుందో ముగింపు కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ హబక్కూకు విశ్వాసాన్ని మీరు గమనిస్తే ఆయన ప్రారంభం చాలా దయనీయంగా, దేవా నీవు నాకు సహాయం చెయ్యి అని ప్రారంభించినటువంటి ఆయన, నేను యెహోవా యందు ఆనందిస్తూ ఆయనే నన్ను ఉన్నత స్థలముల మీద నిలవబెడతాడనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటించే ఉన్నత స్థాయికి హబక్కూకు వెళ్ళడం ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రియులారా, మరి నీవు నీ విశ్వాసాన్ని ఎలా ప్రకటిస్తున్నావు? దేవునితో నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావో దాని మీద ఆధారపడుతుంది. ఎన్ని సంవత్సరములుగా ప్రభుతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ప్రియా విశ్వాసి, ఈరోజు ఒక ఆలోచన నువ్వు చెయ్యి. నా దేవునితో నేను ప్రయాణం చేస్తున్నాను, కానీ ఆయన యందు పూర్తి విశ్వాసము ఉంచలేకపోతున్నాను. నా దేవుణ్ణి పూర్తిగా ఎరిగిన వాడిగా ఉంటున్నాను. ఆయన గ్రంథాన్ని చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళుతున్నాను, ఆయనతో కలిసి ప్రార్థనలో సమయం గడుపుతున్నాను. నా ప్రయాణము చిన్న వయసు నుండి, అనగా సండే స్కూల్ నుండి కూడా దేవుణ్ణి ఎరిగిన వాడిగా నేను ఉన్నాను. అయినప్పటికీ నా విశ్వాసం ఎంతలో ఉంది అనే ప్రశ్న ఈ ఉదయం నీకు కలగాలి. ఇక్కడ హబక్కూకు ప్రారంభము ముగింపు రెండు గమనిస్తే ఎంతటి విశ్వాసము ప్రకటించాడో చూడండి. ఆయన ఉన్నత స్థలము మీద నన్ను నడవచేయును. నిన్ను ఈరోజు అలాంటి విశ్వాస ప్రకటన నువ్వు చేయగలిగితే ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను నడవజేస్తాడు. చాలా గొప్పగా దేవుడు నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళు. ఆయన వైపు చూడు. ప్రభు నిన్ను గొప్ప స్థాయిలో, నీకు ఎక్కడ క్షేమమో, నీవు ఎక్కడుంటే ఆశీర్వాదమో అక్కడ ప్రభు నిన్ను నిలవబెడతాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. మా బిడ్డలను తండ్రి, నీ యొక్క కుమారులను కుమార్తెలను ఉన్నత స్థలముల మీద వారిని నిలవబెట్టండి. వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించి నీ రక్షణ ఆనందములో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.